ఐపీఎల్ 2026లో అసలైన మజా మొదలైంది. ఇప్పటి వరకు విజయాలతో టేబుల్ టాపర్గా దూసుకెళ్తున్న రాజస్థాన్ రాయల్స్ జోరుకు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రేక్ వేసింది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో ఆరెంజ్ ఆర్మీ కేవలం గెలవడమే కాదు, 57 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ను చిత్తు చేసింది. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది, హైదరాబాద్ బౌలర్లు ఎలా విరుచుకుపడ్డారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా కెప్టెన్ ఈశాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 44 బంతులలో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 91 పరుగులు చేసి సెంచరీకి చేరువగా వచ్చి అవుట్ అయ్యాడు. అతనికి తోడుగా క్లాసెన్ 26 బంతులలో 40 పరుగులు చేశాడు. యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి 13 బంతులలో 28 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో అరోరా 13 బంతులలో 24 పరుగులు చేసి స్కోరును 210కి దాటించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీసినా హైదరాబాద్ బ్యాటర్లను అడ్డుకోలేకపోయాడు. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు తొలి ఓవర్లోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. అరంగేట్రం పేసర్ ప్రఫుల్ హంగే చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఏకంగా 3 వికెట్లు తీసి రాజస్థాన్ వెన్నులో వణుకు పుట్టించాడు. మొదట్లో వైభవ్ సూర్యవంశీ, ఆ తర్వాత 4వ బంతికి ధ్రువ్ క్లీన్ బౌల్డ్ అవ్వగా ఆఖరి బంతికి ప్రిటోరియస్ ను అవుట్ చేశాడు. కేవలం 1 పరుగుకే 3 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ అక్కడే ఓటమికి చేరువైంది. ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసిన ఫాస్ట్ ఫేసర్గా హంగే రికార్డుకెక్కాడు. హంగ్ సృష్టించిన విధ్వంసానికి మరో అరంగేట్రం ఫేసర్ సకీబ్ హుసేన్ తోడయ్యాడు. రాజస్థాన్ బ్యాటర్లు కోలుకోకుండా వరుసగా వికెట్లు తీశారు. సకీబ్ హుసేన్ 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ప్రఫుల్ హంగే తన కోటాను 4 వికెట్లు తీసి 34 పరుగులతో ముగించగా సీనియర్ బౌలర్ లసిత్ మలంగ్యా కూడా తనదైన శైలిలో 2 వికెట్లు తీశాడు. దీంతో రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పగూలిపోయింది. రాజస్థాన్ జట్టులో ఫెరీరా 69, రవీంద్ర జడేజా 45 కాసేపు పోరాడినా అది కేవలం ఓటమి భారాన్ని తగ్గించడానికే సరిపోయింది. 57 పరుగుల ఘన విజయం సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్. మరి ఈ మ్యాచ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.